హైడ్రా అధికారుల తీరుపై హైకోర్టు సిరిసైంది. హైడ్రా అధికారుల తీరు మారకపోతే హైడ్రాను మూసివేస్తామంటూ హైకోర్టు హెచ్చరించిన పరిస్థితి. ఇక రాత్రికి రాత్రే నగరాన్ని మార్చివేయాలంటూ హైడ్రాను హైకోర్టు తప్పుపట్టింది. వ్యక్తిగత ఆరోపణలపై హైడ్రా చర్యలు సరికాదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం మీద అక్రమ నిర్మాణాలపై చర్యలు కూడా అధికారికమే అంటూ ఆ హైడ్రా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా తీరును హైకోర్టు అసలు ఎందుకు తప్పుపట్టింది, ఏ అంశంలో హైడ్రాకు సంబంధించి హైకోర్టు తప్పుపట్టిన పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, హైడ్రా తీరుపై హైకోర్టు తప్పుపట్టినట్టుగా తెలుస్తోంది. తీరు మారకపోతే హైడ్రాను మూసివేస్తామంటూ హైకోర్టు హెచ్చరించిన పరిస్థితి. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ రాందాస్, గతంలో సైతం హైకోర్టు అనేక మార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు హైడ్రాకు చెప్పడం జరిగింది, వారాంతరంలో కూల్చివేతలు చేయదంటూ. సో ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తున్నట్టు హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రామ్దాస్, జలవనరులు, రోడ్లు, ప్రభుత్వ భూములు పరిరక్షణకు మేము వ్యతిరేకం కాదు. అయితే ఏ ప్రక్రియ అయినా చట్టబద్ధంగా ఉండాలని చెబుతున్నాం. అక్రమ నిర్మాణమైన కూల్చివేతకు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సిందే. రాత్రికి రాత్రే నగరాన్ని ఏమీ మార్చలేరు. సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు చేపడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. జీవో 99 చదవండి, దాని ప్రకారమే విధులు నిర్వహించాలి. పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుంది. ఇది హైకోర్టు చెప్పిన మాట. నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపైన అయితే 99 జీవోకు విరుద్ధంగా వెళ్తే ఖచ్చితంగా జీవోను రద్దు చేస్తామంటూ హైడ్రాను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందో ఆ రకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు హైడ్రా కావచ్చు హైకోర్టు అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రామ్దాస్, సో కూల్చివేతలు చేపట్టడం సరికాదండి. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తెలుస్తారని, హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్టం ప్రకారం కూల్చివేతలు చేపట్టాలంటూ ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ ప్రశ్నించింది. రామ్దాస్, సంగారెడ్డి జిల్లా పడాంచెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్డు కూల్చివేశారంటూ పేర్కొంటూ హైకోర్టులో ప్రవీణ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ పార్కు స్థలం నిర్మాణాలు చేపడుతున్నట్లు గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు. నిర్మాణాలకు 2023 నవంబర్ 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదన వినిపిస్తూ గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారంటూ ఆ తర్వాత అనుమతులు రద్దు చేస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత హైడ్రా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రహదారులకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని బుల్డోజర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ తాను 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని, అయినా పిటిషన్లు వస్తేనే ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతున్నారంటూ ప్రశ్నించారు. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారంటూ, ఇన్నేళ్లు ఏం చేశారంటూ నిలదీశారు. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదన్నారు. పార్కు స్థలాన్ని కబ్జా చేశారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామన్నారు. అదే అసోసియేషన్ హైడ్రా రాకముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ ప్రశ్నించారు. పార్కు అక్రమంగా జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాల్చుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రామ్దాస్, సో ఈ వివరంలో సేమ్ యాసిడ్ గా ఇలాగే గతంలో సైతం కొన్ని కేసులు వచ్చాయి. ఆ కేసులకు సంబంధించి హైడ్రా అధికారులు అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇక హైకోర్టు అయితే తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో పంచాయతీ కార్యదర్శి బెదిరించిన అనుమతులు తీసుకున్నారంటూ, తర్వాత అనుమతులు రద్దు చేస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారంటూ తెలిపారు. అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాత హైడ్రా చేపట్టినట్టు, రహదారులు అడ్డంగా ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా పార్కు అక్రమణ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉందని అడిగారు. ప్రస్తుతం హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పార్కు స్థలం అన్నది నిర్ణయించడానికి మీరెవరంటూ హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. లేఅవుట్ కు అనుమతులను సర్పంచ్ మంజూరు చేశారని, అధికారం సర్పంచ్ కి ఎక్కడుందన్నారు. పిటిషనర్ కబ్జాదారులకు ఎలా పేర్కొంటారంటూ హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నిలదీశారు. కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరెవరన్నారు. తాను పిటిషనర్ ను సమర్థించడం లేదని, అధికారులు చట్టం ప్రకారం ముందుకెళ్లడం లేదన్నదే తన ఆవేదనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషన్ కు చెందిన స్థలంలో
యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైడ్రాను ఆదేశిస్తూ విచారణకు మార్చి 5కు వాయిదా వేశారు రామదాస్. సో ఇది ఓవరాల్ గా ఇలా చాలా వరుస కేసులు వస్తా ఉన్నాయి. హైడ్రా కూడా వారాంతరంలో దూకుడు పెంచడం, కూల్చివేతలు చేయడం. సో హైకోర్టు గతంలో సైతం చెప్పింది వారాంతరంలో కూల్చివేతలు చేయొద్దు, కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీగా వివరణ తీసుకొని వారిని పత్రాలని పరిశీలించిన తర్వాతనే మీరు జీవో 99 అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని చెప్పినప్పటికీ హైడ్రా తీరు మార్చుకోలేదు. తీరు మార్చుకోకపోతే మాత్రం హైడ్రాను మూసివేస్తామనేటువంటి ముచ్చట నేను చెప్పడం జరిగింది రామదాస్. రైట్. హైడ్రా అధికారుల తీరుపై హైకోర్టు అయితే సీరియస్ అయింది. తీరు మార్చుకోకపోతే మూసివేస్తామంటూ హెచ్చరించింది. రాత్రికి రాత్రి నగరాన్ని మార్చివేయలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణమైన కూల్చివేతకు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయంటూ హైకోర్టు చెబుతుంది. స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడదంటూ హైకోర్టు ప్రశ్నించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ఆరోపణలపై కూడా హైడ్రా చర్యలు సరికావంటూ అభిప్రాయపడింది. హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాల్చుతున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.